తెలంగాణలో ప్రాంతీయ రింగ్ రోడ్డుకు కదలిక. కోర్టు కేసులు, దస్త్రాలను పరిశీలిస్తున్న అధికారులు. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పెరిగిన ప్రాధాన్యం. లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా ఈ మార్గం విషయంలో పెద్దగా కదలిక ఉండదని అధికారులు సైతం భావించారు. పారిశ్రామిక క్లస్టర్కు ప్రాంతీయ రింగ్ రోడ్డునే కేంద్రంగా బిందువుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం మళ్లీ చర్చలోకి అయితే వచ్చింది. అధికారులు మునుపటి ప్రతిపాదన తరచి చూస్తున్నారన్నమాట. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేందుకు నిర్ణయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా నిధులు విడుదల చేసేందుకు సుముఖత చూపింది. అయినా బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతూ ఉందన్నమాట. అలాగే రహదారి నిర్మించాల్సిన మార్గాల్లో ఉన్న విద్యుత్తు, వివిధ రకాల కేబుల్స్, తాగునీటి పైప్ లైన్లు తదితరుల వాటిని కూడా మార్చేందుకు అయ్యే వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందని చెప్పి కేంద్రం అయితే లేఖలో పేర్కొందనమాట. దీనికి సంబంధించి కొంతవరకు ఆగింది. అయితే దక్షిణ భాగంలో చౌటప్పలు, అమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల, సంగారెడ్డిలో మీదుగా 189 కిలోమీటర్ల మేరకు దక్షిణ భాగం రహదారి నిర్మాణానికి సవివర నివేదిక ఇప్పటికీ కేంద్రానికి అయితే సమర్పించడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కదలికలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు అందువల్లే అక్కడ ప్రాంతీయ రింగ్ రోడ్డుకి సంబంధించి కదలికలు అయితే రావడంతో మరొకసారి ఊపు అయితే అందుకుందనమాట. ఇది కంప్లీట్ అయినట్లయితే హైదరాబాద్ నగరం రూపురేఖలు మారబోతున్నాయి. సో ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.